వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వెంగళరావు నగర్ డివిజన్లో ఎమ్మెల్సీ తాతా మధు గారితో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి కలిసి ఆటోలో ప్రయాణించి డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని, ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆటో సోదరుల ఆవేశం తప్పుడు నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకోవద్దని, మళ్లీ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆటో కార్మికులను కాపాడుతుంది అని తెలియజేశారు. అడ్డు తప్పుకోండి పక్కకు వచ్చా బ్రదర్, మీ ఇద్దరు పక్కన నేను అయిపోతాయి. లోగది కాదు బాబు ఇటు పోలే బాబు కూడా వచ్చినాడే వస్తుంది. ఎంత బాధపడుతున్నారంటే ఇలా 1600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇంకా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు. మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాల్మూరు ఆయన పరశురాం మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుంటే మొదలు 3 ఏళ్ళ ముందు మంచిగా నడుస్తుంది. 2 ఏళ్ళ 3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 400-500 వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది మాకు 1200 ఇస్తున్నారు, ఇస్తే అయిపో కదా. అంతకుముందు కేసీఆర్ అన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు. ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేదు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1500 ఇస్తున్నారు. 6 నెలల మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా ఈ అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ భరించు. వాళ్ళదే కాదు, నువ్వు ప్రతి ఒక్కరు ఎవరిని అటకాయించినా బాధనే ఉంది. ఒక దుకాణదారులను అటకాయించినా, ఒక బట్టల దుకాణాలను అటకాయించినా, ఒక హోటల్ అటకాయించినా, ఎవరిని చూడు బాధలనే ఉన్నాయి. 2 ఏళ్ల సంది బాధలే బాధలు. ఎందుకంటే వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తున్నారు. అంత అయోమయంలో కన్ఫ్యూజ్లో ఉన్నారు, అంత పరేషాన్లో ఉన్నారు, అంత పరేషాన్. కాబట్టి అందరు కూడా ప్రజలు అక్కడ ఊళ్ళలో పోతే పోయి వాళ్ళలో సుఖంగా ఉన్నారా లేదు. ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం తెచ్చినాం, కానీ ఒక్క రూపాయి ఇస్తున్నాడు. ఒక కాంగ్రెస్ వచ్చేసరికి ఒక డెవలప్మెంట్ ఏం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్లో, మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్. ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది, కరెంటుకు బిల్లు వస్తుంది. చెప్పిన మాటలు ఏమి ఇంప్లిమెంట్ లేవు, ఏమి కరెక్ట్ జరుగుతుంది. వాటర్ కూడా వస్తలే, వచ్చిన దానికి కూడా బిల్లు వస్తుంది. అంటే అంత ఇబ్బందికరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరం. ఇప్పుడు మళ్ళీ కరెంటు కూడా పోతా ఉంది, ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి, జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి. అన్నీ పాత 2014 కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అవుతున్నాయి. అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు. ప్రజలు తప్పకుండా ఎలక్షన్ల జూబ్లీహిల్స్లా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు భరించాలి. ఇంకా బాధలు ఇంకా పోలే. మంచిగా చెడ్డకో వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు, వాళ్ళు ఉంటారు కదా. ఇంకా 3 ఏళ్ళు భరించవలసిందే ఈ బాధలను కూడా వాళ్ళు కూడా. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం బుద్ధి చెప్తాం కాంగ్రెస్ కానీ డిసైడ్ అయ్యారు ప్రజలంతా. ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసింది మొత్తం. మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేటీఆరే కావాలి. హైదరాబాద్ని అభివృద్ధి చేసిందంటే మాకు కేటీఆర్, అప్పుడు రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మాకు కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది. డెవలప్మెంటు అన్డెవలప్మెంట్ అనేది 2 క్లియర్ కనిపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు క్లియర్ క్లారిటీ ఉంది. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచినాయి. 6 లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు మంచి పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు తయారయ్యారు. ఇప్పుడు ఏం లేదు, అలా అంత కలుషితమైన ఆహారం వస్తుంది. అన్ని ఇబ్బందికరం, మెయింటైన్ చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గ్యారంటీగా జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయినారు. మేము బీఆర్ఎస్కి వేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం, మా సునీతమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. కిట్టు బంద్ చేసింది సార్, దాని గురించి అన్ని బంద్ చేసింది. ఏ కిట్టు ఉన్నది? బీసీ బంద్ అయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది. 1 2
దళిత బంధు బంద్ అయింది. ఉన్న బంధువులని బంద్ చేసుకునే వాళ్ళు. దయాకరెడ్డి చెప్పింది కదా, తులం బంగారం లేదు, అమ్మాయిలకు స్కూటీ లేదు, ఆడబిడ్డలకు 2500 లేవు, ఏది లేదు. వాళ్ళు బాండ్ పేపర్లు రాసిరే, గుళ్ళ పొడతా ఊళ్ళలో తిరిగి మేము గెలిచి ఇది ఇస్తాం అది ఇస్తాం, బొట్లు తిన్నారు, సత్యాలు తిన్నారు. అయ్యో రామా రామా. ఊళ్ళల్లో దృశ్యం మొత్తం అంతా